అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు మీరు మీ భాగస్వామితో చాలా సున్నితంగా ప్రేమగా మాట్లాడే అవకాశం ఉంది. ఒక చిన్న బహుమతి లేదా సర్ప్రైజ్ మీ బంధాన్ని మరింత గట్టిపరుస్తుంది. కానీ ఈరోజు మీరు కోపంతో లేదా అలసటతో మాట్లాడితే అది 2 రోజుల పాటు మౌనంగా ఉండేలా చెయ్యొచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు ఈరోజు చాలా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఉదయం పూట వ్యాయామం చేస్తే మీ రోజంతా బాగుంటుంది. కానీ కడుపు సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి మీని వేధించచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం తరువాత భోజనం త్వరగా లేదా అసంతులితంగా తీసుకుంటే. అధికారులతో మీ సంబంధం ఈరోజు చాలా సజావుగా సాగుతుంది. మీరు ఏదైనా అడిగితే వారు సానుకూలంగా స్పందిస్తారు. కానీ మీరు ఏదైనా పత్రం లేదా అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి 2 సార్లు తనిఖీ చేసుకోండి. ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారచ్చు. ఆధ్యాత్మికంగా మీరు ఈరోజు చాలా లోతైన ఆలోచనల్లో మునిగిపోతారు. ఒక పుస్తకం, భజన లేదా మంత్రోచ్చారణ మీకు శాంతిని ఇస్తుంది. కానీ ఈరోజు మీరు ఆధ్యాత్మిక గురువుల మాటలను అర్థం చేసుకోలేకపోతే అది మీ మనస్సులో కొంచెం అస్థిరతను కలిగిస్తుంది. ఆనందం మీ జీవితంలో ఈరోజు చిన్న చిన్న విషయాల నుంచి వస్తుంది. ఒక పాట, ఒక కాఫీ, ఒక స్నేహితుడి నవ్వు మీ రోజును మార్చివేస్తాయి. కానీ ఈరోజు మీరు ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడిపితే అది మీ మనస్సును ఖాళీగా, నిస్సత్తుగా చేస్తుంది. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పూర్తి చేసే ప్రతి పని మీ బాస్కి ఇంప్రెస్ చేస్తుంది. కానీ మీ సహోద్యోగి మీ పనిని తప్పుగా అర్థం చేసుకుని మీ మీద అనుమానం వేస్తే అది మీ మనస్సును బాధిస్తుంది. కార్యక్రమాలు అంటే మీకు ఈరోజు చాలా ఉత్సాహం. మీరు ఏదైనా ఈవెంట్కి హాజరవుతారో అక్కడ మీరు చాలా మందిని ఆకట్టుకుంటారు. కానీ ఈరోజు మీరు ఏదైనా ప్రారంభించిన కార్యక్రమం మధ్యలో ఆగిపోతే అది మీ మనస్సులో నిరాశను కలిగిస్తుంది. క్రీడల్లో మీరు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు ఆడే ఆటలో మీ జట్టు గెలుస్తుంది లేదా మీరు వ్యక్తిగతంగా రికార్డు సృష్టిస్తారు. కానీ ఈరోజు మీరు పోటీలో ఓడిపోతే అది మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం దెబ్బతీస్తుంది. కానీ అది తాత్కాలికమే. గొడవలు అంటే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయానికి కూడా మీరు స్పందిస్తే అది పెద్ద వాగ్వాదంగా మారొచ్చు. కానీ ఈరోజు మీరు ఓర్పుతో ఉంటే మీ మౌనం కూడా మీకు గెలుపును తెచ్చిపెడుతుంది. జాగ్రత్త అంటే ఈరోజు మీరు ప్రతి అడుగు వేసేటప్పుడు ఆలోచించాలి. ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు లేదా ఎలక్ట్రికల్ పనులు చేసేటప్పుడు. కానీ ఈరోజు మీరు జాగ్రత్త పడకపోతే ఒక చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. తప్పు అంటే ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో కొంచెం అజాగ్రత్త ఉంటుంది. మీరొక ఈమెయిల్లో తప్పు చేస్తారు లేదా ఒక పని తేదీని మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ తప్పును ఒప్పుకుంటే అది మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరూ మిమ్మల్ని తక్కువ చూడరు. ధైర్యం ఈరోజు మీలో ప్రవహిస్తుంది. మీరు ఏదైనా భయపడే పనిని ఈరోజు ధైర్యంగా చేస్తారు మరియు అది మీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు మీరు ధైర్యంగా మాట్లాడినప్పటికీ కొందరు మీ మాటలను అపార్థం చేసుకుని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. నమ్మకం ఈరోజు మీ హృదయంలో ప్రకాశిస్తుంది. మీరు మీ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు మరియు అది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. కానీ ఈరోజు మీరు ఎవరిమీదైనా అతిగా నమ్మకం పెట్టుకుంటే అది మీకు నిరాశను కలిగిస్తుంది. కొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తారు. సామాజిక గౌరవం ఈరోజు మీకు లభిస్తుంది. మీరు చేసిన ఒక మంచి పని లేదా మీ వినయం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది. కానీ ఈరోజు మీరు ఎవరి ముందు అహంకారంగా మాట్లాడితే అది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది మరియు అది తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఎవరితోనైనా మాట్లాడినా మీ మాటలు వారి హృదయాలను తాకుతాయి. కానీ ఈరోజు మీరు ఎక్కువ మాట్లాడితే అది మీ మాటల విలువను తగ్గిస్తుంది. కొందరు మిమ్మల్ని మాటల బొమ్మ అనుకుంటారు. సంస్కృతి ఈరోజు మీ జీవితంలో ప్రత్యేక స్థానం పొందుతుంది. మీరొక సాంప్రదాయ వేడుకలో పాల్గొంటారు లేదా పాత పాటలు వింటారు. అది మీకు ఆనందాన్నిస్తుంది. కానీ ఈరోజు మీరు సంస్కృతిని పేరుకు మాత్రమే పాటిస్తే అది మీ హృదయాన్ని తాకదు. అది ఖాళీ అనుభూతిని మాత్రమే ఇస్తుంది. ప్రేమ సంబంధాలు ఈరోజు మీకు చాలా తీయగా ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారితో గడిపే ప్రతి క్షణం జ్ఞాపకశక్తిగా మిగిలిపోతుంది.
కానీ ఈ రోజు మీరు మీ ప్రేమను నిరూపించడానికి ఎక్కువ ప్రయత్నిస్తే అది విపరీతంగా అనిపించి వారిని ఇబ్బంది పెడుతుంది. సమావేశాలు ఈ రోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. మీరు పాల్గొనే ప్రతి మీటింగ్లో మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ రోజు మీరు ఒక సమావేశంలో అతిగా మాట్లాడితే అది మీ విలువను తగ్గిస్తుంది మరియు మీ అభిప్రాయాన్ని పట్టించుకోరు. సృజనాత్మకత ఈ రోజు మీ మెదడులో మంటలు రేపుతుంది. మీరు రాసే ప్రతి పంక్తి, గీసే ప్రతి రేఖ అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ రోజు మీరు మీ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోకపోతే అది మీ లోపలే చిక్కుకుపోయి మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. పరిశ్రమలు ఈ రోజు మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా మీ పనితీరు మిగతా వారిని ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఒక కొత్త ఐడియాతో మీ కంపెనీకి లాభం చేకూరుస్తారు. కానీ ఈ రోజు మీరు మీ ఐడియాను ఎవరికైనా తప్పుగా వివరిస్తే అది మీ క్రెడిట్ను కోల్పోయేలా చేస్తుంది. ప్రేరణ ఈ రోజు మీకు ప్రకృతి నుంచి, సంగీతం నుంచి లేదా ఒక పుస్తకం నుంచి లభిస్తుంది. మీరు దాన్ని పట్టుకుని ముందుకు సాగండి. కానీ ఈ రోజు మీరు ప్రేరణను వెతుకుతూ ఎక్కువ సమయం వృధా చేస్తే అది మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. పర్యటనలు ఈ రోజు మీకు చాలా శుభకరంగా ఉంటాయి. మీరు ఒక చిన్న ట్రిప్కు వెళ్తే అది మీ మనస్సుకు విశ్రాంతినిస్తుంది. కానీ ఈ రోజు మీరు ప్రయాణంలో జాగ్రత్త పడకపోతే ఒక చిన్న పొరపాటు మీ ప్రయాణాన్ని పాడు చేస్తుంది. ప్రతిభాభివృద్ధి ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు నేర్చుకునే ప్రతి కొత్త నైపుణ్యం మీ భవిష్యత్తుకు బలంగా మారుతుంది. కానీ ఈ రోజు మీరు ఓర్పు లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అది మీకు నిరాశను కలిగిస్తుంది. ప్రతిభ కాలంతో పెరుగుతుంది. వ్యక్తిత్వం ఈ రోజు మీరు చాలా ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా కనిపిస్తారు. మీ నవ్వు, మీ మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. కానీ ఈ రోజు మీరు మీ వ్యక్తిత్వాన్ని నటించడానికి ప్రయత్నిస్తే అది కృత్రిమంగా అనిపించి ఇతరులు మిమ్మల్ని నమ్మరు. గత ఫలితాలు ఈ రోజు మీకు గుర్తుకు వస్తాయి. మీరు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితాలు ఈ రోజు మీకు కనిపిస్తాయి మరియు అవి మిమ్మల్ని సంతోషపెడతాయి. కానీ ఈ రోజు మీరు గతంలో చేసిన తప్పుల గురించి ఎక్కువ ఆలోచిస్తే అది మీ మనస్సును బరువుగా చేస్తుంది. సామాజిక సంబంధాలు ఈ రోజు మీకు చాలా బలంగా ఉంటాయి. మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు సహాయం చేస్తారు లేదా మీకు మంచి సలహా ఇస్తారు. కానీ ఈ రోజు మీరు ఎవరి మీదైనా అనుమానంతో ఉంటే అది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది మరియు దాన్ని తిరిగి కలుపుకోవడం కష్టం. వ్యక్తిగత అభివృద్ధి ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. మీరు మీ లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకుంటారు. కానీ ఈ రోజు మీరు మీ పురోగతిని ఇతరులతో పోల్చుకుంటే అది మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. మీ ప్రయాణం మీది, వారిది కాదు. సంక్షేమం ఈ రోజు మీ కుటుంబం, మీ ఇల్లు, మీ ఆరోగ్యం అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు శాంతిగా, సుఖంగా ఉంటారు. కానీ ఈ రోజు మీరు మీ సంక్షేమాన్ని ఇతరుల చేతిలో పెడితే అది మీకు నిరాశను కలిగిస్తుంది. మీ సంక్షేమం మీ చేతిలోనే ఉండాలి. కరియర్ ఈ రోజు మీకు చాలా అదృష్టం కలిగిస్తుంది. మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా ప్రాజెక్ట్ మీకు లభిస్తుంది. కానీ ఈ రోజు మీరు మీ కెరియర్ను ఇతరుల మీద ఆధారపడి నిర్ణయించుకుంటే అది మీకు నష్టం చేకూరుస్తుంది. మనోభావాలు ఈ రోజు మీరు చాలా సున్నితంగా ఉంటారు. చిన్న మాట కూడా మీ హృదయాన్ని తాకుతుంది మరియు అది మీకు లోతైన అనుభూతులనిస్తుంది. కానీ ఈ రోజు మీరు మీ భావాలను అదుపు చేసుకోలేకపోతే అది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది మరియు ఇతరులు మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు. శాంతి ఈ రోజు మీ హృదయంలో నివసిస్తుంది. మీరొక నిశ్శబ్ద క్షణంలో కూర్చుని ఊపిరి పీల్చుకుంటే అది మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. కానీ ఈ రోజు మీరు శాంతి కోసం ఇతరులను నిందిస్తే అది మీ నుంచి శాంతిని దూరం చేస్తుంది. శాంతి లోపలి నుంచి వస్తుంది. సంకల్పం ఈ రోజు మీరు ఏదైనా నిర్ణయించుకుంటే అది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మీ సంకల్ప శక్తి ఈ రోజు అత్యంత శక్తివంతంగా ఉంటుంది. కానీ ఈ రోజు మీరు సంకల్పాన్ని తొందరగా మార్చుకుంటే అది మీ విశ్వసనీయతను తగ్గిస్తుంది. నెట్వర్కింగ్ ఈ రోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు కొత్త అవకాశాలను తెస్తారు. కానీ ఈ రోజు మీరు నెట్వర్కింగ్ను కేవలం లబ్ధి కోసం చేస్తే అది మీకు నిరాశను కలిగిస్తుంది. నిజమైన సంబంధాలు నిర్మాణాత్మకంగా ఉండాలి. చట్టపరమైన సమస్యలు ఈ రోజు మీకు ఎదురుకావు. మీరు ఏదైనా చట్టపరమైన పత్రం సైన్ చేస్తున్నట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రోజు మీరు చట్టపరమైన సలహా లేకుండా ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. పర్యటనలు
రెండోసారి ఈ రోజు మీరు ప్రయాణిస్తున్నట్లయితే అది మీకు ఆనందాన్ని, కొత్త అనుభవాలను ఇస్తుంది, ముఖ్యంగా సహజ ప్రదేశాలకు వెళితే. కాని ఈ రోజు మీరు ప్రయాణంలో సమయాన్ని లెక్కలేకపోతే అది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. రైలు లేదా ఫ్లైట్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంటి సంస్కరణ ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంట్లో చేసే చిన్న మార్పులు కూడా మీ ఇంటి వాతావరణాన్ని మార్చివేస్తాయి. కాని ఈ రోజు మీరు ఇంటి పనుల్లో తొందరపడితే అది పెద్ద నష్టానికి దారితీసుతుంది. ఒక తప్పు పైపు లేదా వైరింగ్ మీ ఇంటిని పాడు చేస్తుంది. పని ఒత్తిడి ఈ రోజు మీకు తక్కువగా ఉంటుంది. మీరు మీ పనిని సులభంగా, సంతోషంగా పూర్తి చేస్తారు. కాని ఈ రోజు మీరు పనిని ఒక్కసారిగా పూర్తి చెయ్యాలని అనుకుంటే అది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. పనిని భాగాలుగా చెయ్యండి. ఆధ్యాత్మిక యాత్ర ఈ రోజు మీరు లోతుగా ఆలోచిస్తారు. మీరు ఒక గుడికి వెళ్లినా లేదా ఒక మంత్రాన్ని జపించినా అది మీకు అంతర్గత శక్తిని ఇస్తుంది. కాని ఈ రోజు మీరు ఆధ్యాత్మికతను బయటి వస్తువులతో కొలవడానికి ప్రయత్నిస్తే అది మీకు నిరాశను కలిగిస్తుంది. ఆధ్యాత్మికత లోపలి అనుభవం. కళలు ఈరోజు మీ చేతుల్లో మాయ చేస్తాయి. మీరు గీసే చిత్రం, రాసే కవిత, పాడే పాట అన్నీ అద్భుతంగా ఉంటాయి. కాని ఈరోజు మీరు మీ కళను ఇతరుల ఆమోదం కోసం సృష్టిస్తే అది మీ సృజనాత్మకతను చంపేస్తుంది. శుభకార్యాలు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు ఒక వివాహం, గృహప్రవేశం లేదా నామకరణ సందర్భంగా పాల్గొంటే అది మీకు ఆనందాన్నిస్తుంది. కాని ఈరోజు మీరు శుభకార్యాల్లో కేవలం కనిపించడానికి వెళితే అది మీ హృదయాన్ని తాకదు. నిజమైన పాల్గొనడం ముఖ్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్యతో కూడిన ఏ పని చేసినా అది మీకు విజయాన్నిస్తుంది. కాని ఈరోజు మీరు ఈ సంఖ్యను అతిగా నమ్మి మీ ప్రయత్నాలను వదిలేస్తే అది మీకు నష్టం చేకూరుస్తుంది. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈ రంగు ధరించడం లేదా మీ చుట్టూ ఉంచుకోవడం మీకు శాంతిని, అదృష్టాన్ని తెస్తుంది. కాని ఈరోజు మీరు ఈ రంగును మాత్రమే నమ్మి మీ నిర్ణయాలను దానిపై ఆధారపెడితే అది మీకు నిరాశను కలిగిస్తుంది. పరిహారం అంటే ఈరోజు మీరు ఎదుర్కొనే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. మీరు ఓర్పుతో, ప్రార్థనతో ఉంటే అది స్వయంగా పరిష్కరించుకుంటుంది. కాని ఈరోజు మీరు పరిహారం కోసం ఇతరులను నిందిస్తే అది మీ సమస్యను మరింత పెంచుతుంది. మంత్రం ఈరోజు మీరు ఓం నమఃశివాయ లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ్ అని జపిస్తే అది మీకు అంతర్గత శక్తిని, శాంతిని ఇస్తుంది. కాని ఈరోజు మీరు మంత్రాన్ని కేవలం నాలుకతో పలికి హృదయంతో పలకకపోతే అది మీకు ఫలితాన్ని ఇవ్వదు. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.